వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ జూన్ నెల నుండి ప్రతి నెల మనం ఒక మెగా క్విజ్ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ పోటీలో టాప్ 3లో నిలిచినటువంటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, రూల్స్ మరియు ఇతర వివరాలను మరొక ప్రత్యేక వీడియోలో స్పష్టంగా వివరిస్తాము. అలాగే వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో మరియు ఫేస్‌బుక్ పేజీలో కూడా అందుబాటులో ఉంచుతాము. మా విన్నపం ఏంటంటే, మనం జూన్ నుండి ప్రారంభించబోయే ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌పై మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయగలరు. మీ సలహాల ఆధారంగా ఈ పోటీని ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాము. తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ withchari.inలో మాక్ ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరు? శశి థరూర్. 2006లో కోఫీ అన్నన్ పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన ఐరాస సెక్రటరీ జనరల్ ఎన్నికల్లో భారత్ తరపున శశి థరూర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ విజయం సాధించగా శశి థరూర్ రెండో స్థానంలో నిలిచారు. నందాదేవి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరాఖండ్. నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో హిమాలయ పర్వత శ్రేణులలో విస్తరించి ఉంది. ఈ జాతీయ పార్కును 1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ ఏది? మెరీనా బీచ్, తమిళనాడు. చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ దాదాపు 13 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన బీచ్గా రికార్డు సృష్టించింది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత పొడవైన బీచ్గా కూడా గుర్తింపు పొందింది. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 12. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఆగస్టు 12వ తేదీని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. తెలంగాణలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? నిర్మల్. తెలంగాణలోని నిర్మల్ పట్టణం కొయ్య బొమ్మలు మరియు పెయింటింగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్థానికంగా దొరికే పొనికి కర్రతో చేసే ఈ అద్భుతమైన కళాఖండాలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ గుర్తింపు కూడా ఉంది. ఆసియా నోబెల్ అని ఏ అవార్డును పిలుస్తారు? రామన్ మెగసెసే అవార్డు.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం ఆసియాలో విశేష సేవలందించిన వ్యక్తులు లేదా సంస్థలకు ఏటా ఈ అవార్డును అందజేస్తారు. అంతర్జాతీయ నోబెల్ బహుమతితో సమానంగా భావించే ఈ ఆసియా నోబెల్ పురస్కారాన్ని 1958లో పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. గ్యాంబిట్ అనే పదం ఏ క్రీడకు చెందింది? చదరంగం. చదరంగం ఆట ప్రారంభంలో ప్రత్యర్థిని చిక్కుల్లో పడేయడానికి లేదా వ్యూహాత్మక ప్రయోజనం కోసం ఒక పావును అంటే సాధారణంగా బంటును త్యాగం చేయడాన్ని గ్యాంబిట్ అని పిలుస్తారు. దీనితో పాటు చెక్మేట్, కాస్లింగ్, స్టాల్మేట్ వంటి పదాలు కూడా చదరంగానికి సంబంధించినవే. జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కుమ్రం భీం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీం అడవిపై హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అనే చారిత్రాత్మక నినాదాన్ని ఇచ్చారు. జోడేఘాట్ అడవులలో సాగిన పోరాటంలో ఆయన నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి జరిపిన పోలీస్ చర్య ఏది? ఆపరేషన్ పోలో. 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్యను ప్రారంభించింది. కేవలం 5 రోజుల్లోనే ఈ ఆపరేషన్ విజయవంతమై 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అధికారికంగా విలీనమైంది. ఇండియన్ డెమోస్తనీస్ అనే బిరుదు ఎవరికి కలదు? సురేంద్రనాథ్ బెనర్జీ. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల సురేంద్రనాథ్ బెనర్జీని ప్రాచీన గ్రీస్ దేశపు గొప్ప వక్త అయిన డెమోస్తనీస్ పేరుతో ఇండియన్ డెమోస్తనీస్ అని పిలుస్తారు. ఆయనకు రాష్ట్రగురు మరియు సిల్వర్ టంగ్డ్ ఓరేటర్ అనే ప్రసిద్ధ బిరుదులు కూడా ఉన్నాయి. లావణి మరియు తమాషా ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద నృత్య రూపాలు? మహారాష్ట్ర. లావణి అనేది మహారాష్ట్రకు చెందిన అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యం. అలాగే తమాషా అనేది మహారాష్ట్రకు చెందిన ఒక ముఖ్యమైన జానపద నాటక రూపం. అయితే ఈ నాటక ప్రదర్శనలో కూడా లావణి నృత్యాన్ని ఒక భాగంగా ప్రదర్శిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ ఎక్కడ కలదు? న్యూఢిల్లీ. కేంద్ర సాహిత్య అకాడమీ 1954 మార్చి 12న న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో స్థాపించబడింది. భారతదేశంలోని 24 భాషలలో అత్యుత్తమ సాహిత్య రచనలకు గాను ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తుంది. భారతదేశంలో వైశాల్య పరంగా అతిపెద్ద జిల్లా ఏది? కచ్, గుజరాత్.
గుజరాత్లోని కచ్ జిల్లా దాదాపు 45,674 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారతదేశంలోనే అత్యంత పెద్ద జిల్లాగా మొదటి స్థానంలో ఉంది. ఇది ఆ రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 23.7% విస్తరించి ఉంది. దీని తర్వాత లడఖ్లోని లేహ్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? శంషాబాద్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాజధాని హైదరాబాదుకు సమీపంలోని శంషాబాదులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద మరియు ప్రపంచ స్థాయి అత్యాధునిక వసతులు కలిగిన ప్రముఖ విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ పుస్తకం పేరేమిటి? ఇది నా గొడవ. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు 1995లో ఇది నా గొడవ పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. అలాగే ఆయన రాసిన ప్రముఖ కవితల సంకలనానికి నా గొడవ అని పేరు పెట్టారు. మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణను పిలుస్తారు? 42వ సవరణ. 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటే మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశిక, ప్రాథమిక విధులు వంటి కీలకమైన మార్పులు మరియు చేర్పులు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ గంటా చక్రపాణి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి బాధ్యతలు నిర్వహించారు. ఆయన 2014 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగగా, ప్రస్తుతం బుర్రా వెంకటేశం 2024 డిసెంబర్ నుండి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యామిని కృష్ణమూర్తి ఏ శాస్త్రీయ నృత్యానికి ప్రసిద్ధి చెందారు? భరతనాట్యం, కూచిపూడి. ఆంధ్రప్రదేశ్కు చెందిన యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం మరియు కూచిపూడి రెండు నృత్య రూపాలలోనూ విశేషమైన ప్రతిభ కనబరిచి అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. మన జాతీయ చిహ్నంలో ఉండే సత్యమేవ జయతే అనే సూక్తిని ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు? ముండకోపనిషత్తు. మన జాతీయ చిహ్నం కింద దేవనాగరి లిపిలో లిఖించబడిన సత్యమేవ జయతే అనే సూక్తిని ముండకోపనిషత్తు నుండి గ్రహించారు. ఈ సూక్తిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య. పిన్ కోడ్లో గల 6 అంకెలలో ఎడమవైపు నుండి 3వ అంకె దేనిని సూచిస్తుంది?
జిల్లా. పోస్టల్ ఇండెక్స్ నంబర్ అంటే పిన్ కోడ్ అనేది 6 అంకెలను కలిగి ఉంటుంది. అందులో ఎడమవైపు నుండి మొదటి అంకె రీజియన్ లేదా జోన్ను, అలాగే రెండవ అంకె సబ్ జోన్ను, మూడవ అంకె జిల్లాను అంటే సార్టింగ్ జిల్లాను సూచిస్తుంది. చివరి 3 అంకెలు ఆ జిల్లాలోని నిర్దిష్ట డెలివరీ పోస్టాఫీస్‌ను తెలియజేస్తాయి. ఈ వీడియోలో 20 క్వెషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వెషన్స్‌తో సహా ఓవరాల్‌గా 45 క్వెషన్స్‌తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్‌ను మన వెబ్‌సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్‌సైట్ లింక్‌ను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్‌పై క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్‌ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.